హాయ్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ బిఎస్ఆర్. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీట్ లీకేజ్ నిందితులు ఎవరు, దొంగలు ఎవరు, వాళ్ళని పట్టుకోవడం ఎలా. ఈ అంశం మాట్లాడే ముందు ముఖ్యంగా ఈ నీట్ లీకేజ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు విధించబడతాయి అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత పోరాటానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు అంశం ఏంటంటే ఈ నీట్ లీకేజ్లో నిందితులు ఎవరో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న ఐడియాస్, చిన్న ప్లాన్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పబోయేటువంటి అంశం. పాయింట్ నెంబర్ 1, మనం ఆల్రెడీ నీట్ 2026 అదేవిధంగా రీనీట్ 2026, నీట్ 2026 రీనీట్ 2026 2 పరీక్ష పెట్టడం జరిగింది. అది నీట్ 1 అండ్ నీట్ 2గా ప్రకటిద్దాం. ఆల్రెడీ నీట్ 2 అంటే రీనీట్ యొక్క ఫలితాలను ఏవైతే ఉన్నాయో విడుదల చేయడం జరిగింది, ర్యాంకులు ఇవ్వడం జరిగింది, వాళ్ళ మార్కులు కూడా విడుదల చేయడం జరిగింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఎన్టీఏ ముఖ్యంగా నీట్ 1 ఏదైతే జరిగిందో ఆ నీట్ 1 యొక్క ఆల్రెడీ ఓఎంఆర్స్ అన్నీ కూడా ఎన్టీఏ దగ్గర ఉంది కాబట్టి ఆ నీట్ 1 యొక్క మొత్తం ఓఎంఆర్స్ స్కాన్ చేయండి. ఓఎంఆర్స్ ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అక్కడ కూడా మనం రిజల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఈ రిజల్ట్ని బయటకు ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు, దట్స్ ఓకే. ఇప్పుడు నీట్ 1 యొక్క ఫలితాలను నీట్ 2 యొక్క ఫలితాలను పక్కన పెట్టుకున్నప్పుడు కంపారిజన్లో వీలుకప్లో సపోజ్ కొంతమంది నీట్ 1 అంటే ఫేజ్ 1 నీట్ 1లో అబ్నార్మల్గా మార్కులు వచ్చి ఆల్రెడీ ప్రకటించినటువంటి ఫలితాలు రీనీట్ 2 రీనీట్ అంటే ఫేజ్ 2 ఇక్కడ అబ్నార్మల్ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ని, ఇక్కడ అత్యల్ప మార్కులు చాలా తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ని మనం అనుమానించవచ్చు. అంటే నీట్ 1లో 720 మార్కులు లేకపోతే 710 మార్కులు 700 మార్కులు 650 పైన వచ్చి మార్కులు వచ్చి నీట్ 2కి వచ్చేసరికి అంటే రీనీట్కి వచ్చేసరికి ఎవరైతే 350, 300, 250, 200కి పడిపోయారో ఖచ్చితంగా ఆ విద్యార్థులను, ఆ స్టూడెంట్స్ను మనము అనుమానించవచ్చు. అందరూ అని నేను అన్నాను. దానిలో కొంతమంది అయినటువంటి అనుమానించవచ్చు, దానిలో కొంతమందినైనా అనుమానించవచ్చు అని నా ఉద్దేశం. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ దట్ వన్. యూ షుడ్ ఫైండ్ అవుట్ the abnormal students in the phase 1 examination, means who got more than 700, 650, 600. The same students మనం ఫేజ్ 2కి వచ్చేసరికి అంటే రీనీట్కి వచ్చేసరికి అబ్నార్మల్గా డౌన్ అయినటువంటి స్టూడెంట్స్ని కొంత అనుమానించవచ్చు. నెక్స్ట్, కొంతమంది ఫేజ్ 1లో పేపర్ అవుట్ అయిపోయింది కాబట్టి చాలా తెలివిగా మనల్ని ఎన్టీఏ పట్టేస్తుంది అనే ఉద్దేశంతో ఫేజ్ 1 మీరు కనుక రిజల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అబ్నార్మల్ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ నీట్ 2లో అంటే రీనీట్ ఎగ్జామ్ రాయడంలో ఆబ్సెంట్ ఏమైనా అయ్యారా అంటే కొంతమందికి 650 మార్కుల పైన వచ్చేసి అదే స్టూడెంట్ ఫేజ్ 1లో అంటే ఇది ఇంకా ప్రకటించగలిగి లేదా ప్రకటించకపోయినా మీ దగ్గర ఉంచుకున్న ఆ 650 మార్కులు దాటినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉండి ఫేజ్ 2కి వచ్చేసరికి ఆబ్సెంట్ అయ్యారో ఖచ్చితంగా ఆ విద్యార్థులు మనం కొంచెం అనుమానించాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, ఈ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీ స్టూడెంట్స్ పర్టికులర్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్కైనా సంబంధించిన వాళ్ళ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్స్ ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదా తెలిసిపోతుంది. సో మనం ఖచ్చితంగా ఆ పర్టికులర్ రాష్ట్రం నుంచి లీక్ అయిందని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముఖ్యంగా పర్టికులర్ కోచింగ్ మీద మనం దృష్టి పెట్టచ్చు. ఎంతమందికి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. ముఖ్యంగా ఫేజ్ 1 రిజల్టే బేస్. మనకి ఫేజ్ 1 రిజల్ట్ తీయాలి బయటకి.
అది తీసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. అదే పిల్లలు ఫేజ్ 2లో డౌన్ అయినప్పుడు మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం ముఖ్యంగా ఏదైనా మంచి దర్యాప్తు సంస్థ కనుక పూర్తిగా కనుక అవగాహన చేయగలిగితే దట్ పర్టికులర్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క 10వ తరగతి యొక్క ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాలు, ఆ స్టూడెంట్స్ 10వ తరగతి ఇంటర్మీడియట్లో మంచి విద్యార్థుల, లేకపోతే సాధారణ విద్యార్థుల, లేకపోతే అసలు మార్కులు తక్కువగా ఉండి బాగా మార్కులు తక్కువ ఉండి వాళ్ళేమన్నా విపరీతమైనటువంటి మార్కులు సాధించారంటే అలాంటి విద్యార్థుల మీద కూడా మనం అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. నెక్స్ట్ ఫేజ్లో అలా ఫిల్టర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వ్యవస్థని కంట్రోల్ చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ పేపర్ల తయారీ వ్యక్తులతో కానీ ఇంకొంచెం పై స్థాయిలో ఆలోచిస్తే ఆ తల్లిదండ్రులు వ్యవస్థని కంట్రోల్ చేయగలిగేటువంటి వ్యవస్థలో ఉన్నారా అనేది ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు లేదా ఆ విద్యార్థుల యొక్క బ్యాంక్స్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ గత 2-3 నెలల్లో ఎక్కువగా ఏమైనా జరిగిందా, ఆ ట్రాన్సాక్షన్లో ఆ మనీ ట్రాన్సాక్షన్ ఇలా ఏ వ్యక్తులకి ట్రాన్స్ఫర్ అయింది. సో దీని మీద కనుక దృష్టి పెట్టగలిగితే కొంత ఇంకొంచెం డెప్త్కి ఇంకా పెద్ద సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు నిగూఢ సంస్థలు, అంటే నిజాన్ని బయటికి తీసేటువంటి సంస్థలు దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఈ యొక్క దొంగలని బయటపెట్టచ్చు. థ్యాంక్ యూ. మీ బిఎస్ఆర్.